హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఫస్ట్ టైం చిన్న పిల్లలతో శిల్పారామంకి వెళ్ళాము. సో వాళ్ళ హంగామా హడావిడి చూడాలి. ఇంకా అక్కడ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ మేమైతే ఎంత తిరిగామో సో వాళ్ళు కూడా అంతే తిరిగారు. సో ఎందుకంటే ఎత్తుకున్నా కూడా వాళ్ళు ఆగట్లేదు. సో మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ మేమైతే సో అక్క అండ్ అమ్మ అండ్ కిడ్స్ వచ్చారు కాబట్టి సో ఇలా వెళ్ళాము. అది కూడా వీక్ డేస్లో వెళ్ళాము. వీకెండ్స్లో వెళ్తే పబ్లిక్ ఎక్కువగా ఉంటుండే. సో వీక్ డేస్ కాబట్టి నార్మల్గానే ఉండే. అండ్ అన్నీ అలా షాపింగ్స్ అన్నీ తిరుగుకుంటూ సో చూస్తూ వెళ్ళాము. ఇంకా మేము కొన్ని మాత్రమే కవర్ చేసాము. సో ఇంకా చాలా మిస్ అయ్యాయి. షాపింగ్స్ అంటే ఆల్మోస్ట్ కవర్ చేసాము, బట్ ఎక్కువగా ఏం తీసుకోలేదు. సో ఈ కిడ్స్ని పట్టుకోవడం అదే సరిపోయింది, ఇంకా ఏం తీసుకోలేదు. సో అన్నీ జస్ట్ అలా చూస్తూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాను. కానీ శిల్పారామంలో మాత్రం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. సో మనకు వెస్ట్రన్ కానీ ట్రెడిషనల్ కానీ సో డ్రెస్సెస్, శారీస్, హ్యాండ్మేడ్స్ ఎన్ని ఉంటాయో అసలు తీసుకోవాలి. కానీ డిఫరెంట్గా చాలా ఉంటాయి. సో మనకు బయట ఎక్కడ దొరకని కూడా ఇందులోనే ఉంటాయి. సో అంత బాగుంటాయి. సో అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండొచ్చు. మంచిగా షాపింగ్ కూడా చేయొచ్చు టైం ఉంటే. మనకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇందులో. సో డెకరేటివ్ ఐటమ్స్ కానీ, శారీస్ కానీ, కాటన్ పోచంపల్లి డ్రెస్సెస్, సో ట్రెడిషనల్ కానీ వెస్ట్రన్ కానీ సో డిఫరెంట్ కల్చరల్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్, సో ఇలా చెప్తే చాలానే ఉన్నాయి. ఇంకా సో చూడండి, పర్స్ చైన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు మంచిగా విజిట్ చేయొచ్చు. సో టైం ఉంటే మీరు కూడా రండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఫుడ్ కూడా తీసుకొని వచ్చాము. సో కిడ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇంకా ఆకలిస్తుందేమో అన్నట్టుగా తిరుగుతాం కదా ఎక్కువగానే. సో అలా తీసుకొని వచ్చాము. అండ్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే మాకైతే శిల్పారామం అని ఇంకా గుర్తుకొచ్చింది. అండ్ కిడ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళతో ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి మేమైతే ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే బాగానే ఎంజాయ్ చేశారు. ఈ శిల్పారామంలో చూస్తుంటే అన్నీ తీసుకోవాలి అని అనిపిస్తుంది. సో అంత బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి కదా. సో చూడండి ఎంత బాగున్నాయో ఈ బొమ్మలన్నీ, ఎంత డెకరేటివ్గా ఉంటాయి. సో ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ కానీ, సో మిర్రర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. వుడెన్ చైర్స్ కానీ అండ్ టేబుల్స్ కానీ సో చాలా డిఫరెంట్ టైప్సే ఉన్నాయి. సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఫ్రీ టైంలో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మంచిగా విజిట్ చేయండి. సో చూడండి, మీకు నచ్చినవి కూడా. మాకైతే అక్కడ పార్క్ లాగా కనిపించింది. సో అక్కడికైతే వెళ్ళాము. యాక్చువల్గా చెప్పాలంటే ఆకలిగా ఏం లేకుండే. సో బట్ కానీ పిల్లలు ఉన్నారు కదా, అక్కడ ఆడుకుంటారు అనేసి వెళ్ళి కూర్చున్నాము. ఇంకా మేమైతే స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాము అండ్ నూడిల్స్ చేశాను అండ్ శాండ్విచ్ కూడా చేసుకొని వచ్చాము. ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా బాగుండే అక్కడ, కూల్గా వెదర్ కూడా. అండ్ అవన్నీ చూడగానే తినడానికే శిల్పారామంకి వచ్చామా ఏంటి అనిపించింది. బట్ అంతగా ఏం తినలేదు. సో లైట్గా అలా తినేసి పిల్లలకి తినిపించాము. సో వాళ్ళకి కూడా సపరేట్గా ఫుడ్ తీసుకొచ్చాము అండ్ వాళ్ళిద్దరికి తినిపించాము. ఇంకా వాళ్ళకి ఎనర్జీ కావాలి కదా తిరగడానికి, అందుకని సో మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ మట్టి పాత్రలు కూడా చాలా ఉన్నాయి. సో కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. అడిగాను కానీ నేను క్యారీ చేయడం ఇబ్బందిగా అవుతుందని సో తీసుకోలేదు. వీక్ డేస్ కాబట్టి అంత ఖాళీగానే ఉంది. సో తక్కువగా ఉండే పబ్లిక్ కూడా. అండ్ వీకెండ్స్ అయితే బాగుంటుంది. ఇంకా మా పిల్లలు ఇద్దరైతే మంచిగా ఆడుకున్నారు. స్టాచ్యూ దగ్గర అయితే మంచిగా ఫొటోస్ దిగి అండ్ డ్యాన్స్ కూడా చేస్తున్నారు. మా అమ్మకైతే లెగ్స్ పెయిన్ ఉండే, పాపం అయినా కూడా వచ్చింది. సో వాళ్ళను కేర్ చేయడానికి సో మ్యాక్సిమం వాళ్ళని మా అమ్మనే చూసుకుంది. అండ్ ఫైనల్గా అయితే మేము బోటింగ్ కూడా చేసాము, బాగుండే. ఫస్ట్ టైం శిల్పారామంలో బోటింగ్ చేయడము మంచిగా అనిపించింది. అండ్ అది కూడా జస్ట్ అయితే మిస్ అవుతుండే. సో లాస్ట్ మాదే టికెట్ అనమాట. ఫైనల్గా అయితే చేసాము, ఒక రౌండ్ అయితే వేసి వచ్చాము. బాగుండే బోటింగ్. సో మీరు కూడా ట్రై చేయండి. 8 or 8:30కి లాస్ట్ ఉండే. సో ఆ టైంలోకి అయితే వెళ్ళండి, బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ సో ఫైనల్గా ఇదైతే ఎగ్జిట్. సో ఇక్కడ నుండి వెళ్తుంటే మాకైతే సో ఈ ఫ్రీ స్టాల్స్ అనేవి కనిపించావి. ఇక్కడ నుండి ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడైతే కొన్ని హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ అండ్
కిడ్స్కి అయితే డ్రెస్సెస్ అవి తీసుకుని ఉండే. సో అంతే అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.